వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయిన రష్మిక మందన, అంతేకాకుండా అంతా సర్వనాశనం చేసుకుందనేసి ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెరలు కొడుతుంది. రష్మిక మందన అంటే మనందరికీ తెలుసు, ఎందుకంటే పుష్పతో ఒక్కసారిగా ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. అంతకుముందు పాపులర్ అయినా కానీ పుష్ప 2తో కూడా ఒక్కసారిగా యూనివర్సల్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని కూడా చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. అయితే రష్మిక మందన పాపం అన్లక్కీ హీరోయిన్ అంటూ కూడా ట్రోల్స్ అవుతున్నారు. సినిమాల పరంగా కాదు, కానీ పర్సనల్ లైఫ్ పరంగా హ్యాండ్ బ్యాగ్లో శనిని పెట్టుకుని తిరుగుతున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు, కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈమెని చాలామంది దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు, కానీ మొదటి నుంచి కూడా రష్మిక అంటే ఒక వర్గం జనాలు అస్సలు ఆమె అంటేనే నచ్చడం లేదు. అందాల ఆరబోతలో విపరీతంగా ఉంటూ ఎక్స్పోజింగ్ చేస్తూనే ఉంటుంది. లేకపోతే ఓవర్ యాక్షన్ ఎక్కువగా చేస్తుందనో, లేదా రీజన్ ఏంటో తెలియదు, కానీ చాలామంది రష్మిక సినిమాలను కూడా చూడడానికి ఇష్టపడడం లేదట. రీసెంట్గా రష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ ఎలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందుకుందో మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి చావా సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆమె పేరు మారుమోగేలాగా చేసింది. కాగా రష్మిక మందనే ఈ మధ్యకాలంలో అటెండ్ అయినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ కాంతారా టాపిక్ని తీసుకొచ్చారు పోస్టు. ఈ క్రమంలోనే రష్మిక మందన కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగానే స్పందించింది. నా పర్సనల్ లైఫ్ని పదే ఎందుకు ప్రమోషనల్గా చూడాలనుకుంటా, అంటే ఇక్కడ ప్రొఫెషనల్గా చూడాలి అనుకుంటున్నారు అనే ఒక దీన్ని కూడా, అంటే ముఖ్యంగా ఈమె యొక్క పర్సనల్ లైఫ్ను పదే ఎందుకు ఒక ప్రొఫెషనల్గా చూడాలి అనుకుంటున్నారు, అంటే నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు అన్న రీతిలో కూడా ఆమె అయితే చెప్పుకొచ్చింది. నాకు అర్థం కావడం లేదు అంటూ కూడా కూసింత ఘాటుగానే జవాబు చెప్పింది రష్మిక. అంటే కాంతార విషయంలో రష్మిక మందన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవందరికి కూడా గుర్తుంటాయి. అవి ఎవరు కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేని మాటలు. ఒకనొక టైంలో రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీని బ్యాన్ చేయాలి అనుకున్న ఆలోచన కూడా ఉండింది అంటూ కూడా ఒక టాక్ అయితే వినిపించింది. అయితే రష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకున్నటువంటి ఆమె దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదని కూడా చెప్తున్నారు. ఆమె నోటు దూకుడు కూడా ఆమెకు మైనస్గా మారిపోయిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కన్నడ రాష్ట్రంలో పుట్టి కన్నడ రాష్ట్రాన్ని కొంత కించపరిచేలాగా కూడా, కన్నడ ప్రజల కన్నా కూడా తెలుగు ప్రజలే కన్నడ రాష్ట్రం కన్నా తెలుగు రాష్ట్రాలే మంచిదన్న ధోరణిలో కూడా ఆమె వ్యవహరించాలనే వార్తల్లో కూడా దానికే ఆమె పైన ఎక్కువగా కూడా కన్నడ ప్రజలందరూ కూడా కొంత ఆమె పైన వ్యతిరేకతగా ఉన్నారు. జనాలు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆమెకి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదేవిధంగా ఆమెను ట్రోల్స్ చేసేవారు కూడా అదేవిధంగా తయారైపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్నడ ప్రజలు రష్మిక మందనాన్ని ఇప్పుడు బాయ్కాట్ చేసే విధంగా, ఆమె సినిమాలు బాయ్కాట్ చేసే విధంగా కూడా తయారైపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.